మిత్రులారా, మనం ఇప్పుడు తిరుమల పైభాగాన ఉన్నాము. కారు అక్కడ పార్క్ చేసి శ్రీవారి పార్వేట మంటపం అంట. కొంత ప్రశాంతంగా ఉంటుంది. మన రీసెర్చ్కి సంబంధించి నోట్స్ రాసుకోవడానికి, కొంత డిస్కస్ చేయడానికి అనుకున్నప్పుడు మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో వీఆర్ అప్రోచింగ్ దిస్ వన్. అండ్ రాజేష్ గారు పలమనేరు నుంచి వచ్చారు. వన్ ఆఫ్ ద స్టూడెంట్, ధర్మం నేర్చుకున్న ఆయన. సహాయానికి రండి అంటే వచ్చారు. సో హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. భగవంతుడి ఆశీస్సుల వల్ల ఒక రైట్ టైంకి ఇక్కడ రాగలిగాము. కొంత రీసెర్చ్ చేసి, కొంత కంటెంట్ తయారు చేసి, మనం ఇంకా కొన్ని అనుమానాలు, కొన్ని క్లారిటీస్ రావాలి. సో ఖచ్చితంగా సందర్శన చేయాలి తిరుమల అనేటటువంటి మహాప్రయత్నానికి కొంత డొనేషన్స్ రావడం. అదే రకంగా ఎగ్జాక్ట్గా 8 అవర్స్లో నేను రీచ్ అవ్వాలి. నిన్న 4 గంటలకు ఇంట్లో బయలుదేరా. 12 గంటలకల్లా టోకెన్స్ వేస్తారు. దాటితే మళ్ళీ 24 గంటలు టోకెన్ దొరకదు, లేదా కాలినడకని రావాలి. కానీ భగవంతుడి దయ వల్ల 12 గంటల కంటే ముందే, అర్ధరాత్రి 10 నిమిషాల ముందు అలిపిరి దగ్గర ఆ యొక్క లైన్కి యాడ్ అవ్వడము. ఈరోజు సాయంత్రం 6 గంటలకి టోకెన్స్ దర్శనం లభించడం జరిగింది. ఇప్పుడు మా శిష్యులు పలమనేరు నుంచి షూట్ చేస్తున్న సుబ్రహ్మణ్యం వారు వచ్చారు. మేము తిరుమలలో కూడా కొంచెం దూరంగా ఒక మంటపం అనేది ఉన్నది. ఈ యొక్క మంటపంలో ఈ రీసెర్చ్కి సంబంధించిన నోట్స్ కానీ, ఈ సాహిత్యం కానీ అన్నీ తెచ్చుకొని మనం దేవాలయానికి సందర్శనకి వెళ్ళినప్పుడు ఏ విషయాలను పరిశీలించాలి, వాటి ఆవశ్యకత ఏంటి అని ఎవరికాళ్ళు బాధ్యతలు తీసుకొని ఎలా ముందుకెళ్ళాలి. ఎందుకంటే 6 గంటలకు దర్శనం, మేము 5 బయలుదేరాలి. ఈ విషయం మీద మాట్లాడడానికి ఈ యొక్క మంటపాన్ని చూస్ చేసుకున్నాం. మా యొక్క రీసెర్చ్కి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఈ యొక్క మంటపం అనేది ఉన్నదో. సో ప్లీజ్ కమ్. ఈ యొక్క మంటపాన్ని చూసినప్పుడు కూడా ఒక మంచి కాన్సెప్ట్ చెప్పాలనిపించింది నాకు. చెప్తాను, ప్లీజ్ కమ్. మనము సరి సంఖ్యలో కిటికీలని, గుమ్మాలని ఇళ్ళకి చూస్తుంటాము. అవి సరి సంఖ్యలో లేకపోతే వాటిని సరి సంఖ్య చేసే వరకు మనకు మనశ్శాంతి లేదు. ఇలా రండి. ఇఫ్ యు సీ దిస్ మంటప, ఈ మంటపంలో సరి సంఖ్య అనేది దేనికి సంబంధించి అనేది నిక్షిప్తం చేసి ఉంచా. చూడండి, ఈ మంటపం నిలబడడానికి ఈ యొక్క మనం ఏదైతే దిక్కు చూస్తున్నామో ఈ యొక్క పారు ఎంట్రీ అనుకునేటప్పుడు 1, 2, 3, 4 నేను మీకు చూపెడతా. 1, 2, 3, 4 4 సంఖ్య కలనటువంటి పిల్లర్స్కి సంబంధించినటువంటి లెక్క. అంటే ఇక్కడ పిల్లర్స్ 4 అంటే సరి సంఖ్యలో ఉన్నాయి. ఈ రకంగా సరి సంఖ్యలో పిల్లర్లు ఉండడం వల్ల వీటి మధ్య 1, ఈ 2 పిల్లర్ల మధ్య 2, ఈ 2 పిల్లర్ల మధ్య 3, అంటే 3 స్పేసెస్ వచ్చినాయి. 4 పిల్లర్స్, ఈవెన్ పిల్లర్స్, అవుట్ స్పేసెస్ 3 స్పేసెస్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఈ ఈవెన్ అనేదాన్ని మనం తీసుకొచ్చి ఏం చేశారు, దుర్మార్గంగా పెట్టేటటువంటి ఆ యొక్క డోర్స్కి, శాల్తీలకి, ఆ యొక్క కిటికీలకి ఆపాదించారు. ఎంత దారుణం అనేది ఆలోచన కాన్సెప్ట్. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ రకంగా ఈవెన్ పిల్లర్స్, ఆడ్ స్పేసెస్ అనేది పెట్టడం వల్ల మధ్యలో ఉన్న స్పేస్లో పిల్లర్ ఎక్కడైనా బ్రహ్మస్థానం గుండా వెళ్ళిందా? ఈ మొత్తానికి ఆ యొక్క బ్రహ్మస్థానంలో పిల్లర్ ఏమైనా వెళ్ళిందా? వెళ్ళలేదు. బ్రహ్మస్థానం గుండా పిల్లర్ వెళ్ళకూడదు అనుకునేటప్పుడు అది ఆర్ట్ స్పేసెస్ వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆర్ట్ స్పేసెస్ రావాలంటే మరి ఏం చేయాలి? ఈవెన్ పిల్లర్స్ ఉండాలి. సో ఈవెన్ అనే నెంబర్ దేనికి సంబంధించింది?
ఇంటికి ఒక పారికేసే పిల్లర్లకు సంబంధించినటువంటి విషయము. ఇది సింహద్వారాలకి, ఇంటిలో వాడే ద్వారాలకి, ఇంటిలో వాడే కిటికీలకి ఏమాత్రము సంబంధం లేదు అని చెబుతూ చూడండి మేము ఎంత చక్కగా మా యొక్క డిస్కషన్ ప్యానల్ ఏర్పాటు చేసుకున్నాము. కొంచెం అలిసిపోవడం వల్ల కోటేశ్వరరావు గారు రెస్ట్ చేసుకుంటున్నారు. బట్ మన సింహాద్రి గారు అలిసిపోరు. సో మనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం కొంత డిస్కస్ చేసుకొని నోట్స్ రాసుకుంటాము. సో ఇక్కడి నుంచి మన తిరుమల ప్రయాణం మొదలవుతుంది. నేను ఆపుతా, మిమ్మల్ని చూపెడదా ఆపేశారా? నేను సో పొలంనేరు నుంచి వచ్చారు రాజేష్ గారా? కోటేశ్వరరావు గారు తెలుసు. మీరు కోటేశ్వరరావు గారు బ్యాచ్మేట్సా? వీరి సీనియర్ రామాద్రి గారు. ఓకే, గుడ్. కొంతమంది చక్కని ఉద్యోగస్తున్నారు. మంటపం ఎంత చక్కగా, ఎంత కళాకృతిగా చెక్కుంది. వచ్చి ఇలాంటి చోట ఒక 2 గంటలు కూర్చొని చెత్త తీర్చుకోవాలి. వచ్చామా, దర్శనం చేసుకున్నామా, పరిగెట్టామా. గుడ్, థ్యాంక్ యూ.